అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీజన్‌కి సంబంధించిన చాలా ఫ్రూట్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉండవు. సో, అలాంటి ఫ్రూట్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా పౌడర్ చేసేసి, మనం ఈ జ్యూసెస్‌ని వాటర్‌లో కానీ లేదా బటర్ మిల్క్‌లో కానీ తాగే విధంగా అది ఎన్ని స్కూప్స్, ఎంత క్వాంటిటీ తీసుకొని మనం తాగాలి అనేది చాలా క్లియర్‌గా వాళ్ళు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాటన్నిటితో పాటు మనం నిజంగానే నేను ఎప్పుడు వినలేదు. తవుడు కూడా మనం తినొచ్చు. యానిమల్స్ అంటే కోడులకి కానీ, లేదంటే ఆవులకి వాటికి తవుడు అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఈ తవుడు అనేది మనం కూడా తింటాము అనేది మనకి తెలీదు. బట్ అలాంటి తవుడు గానీ, ఆమ్లా పౌడర్స్ గానీ అండ్ అలానే ఫ్రూట్స్‌కి సంబంధించిన పౌడర్స్ కానీ వీళ్ళు చాలా ప్రాపర్ విధానంలో తయారు చేసి మనకిస్తున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రోటీన్‌కి సంబంధించి న్యూట్రిషన్స్‌కి మనకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. మనం బయటికెళ్ళాలి అంటే చిన్నతనం నుంచే అబ్బా! నాకు కాళ్ళు నొప్పెడుతున్నాయి, నేను ఎక్కువ వాక్ చేయలేకపోతున్నాను, ఆఫీస్ స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది, బ్రీతింగ్ ఆడట్లేదు, మార్నింగ్ లేవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి, చేతుల నొప్పులొచ్చేస్తున్నాయి. ఇలాంటివి చాలా యంగర్ జనరేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడము, అనారోగ్యానికి కారణంగా ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడము, లేట్ నైట్ స్లీప్‌గా ఉండడము, వెయిట్ హెవీగా పెరగడము, దానివల్ల చాలా డిసీజెస్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్‌లో అయితే ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఉమెన్ అనే కాదండి, మెన్ అండ్ ఉమెన్‌లో కూడా వాళ్ళు చేసినటువంటి ఈ కార్పొరేట్ స్టైల్ జీవన విధానంలో వాళ్ళు ఎక్కువగా ఎర్నింగ్స్, సంపాదన వీటి మీద పరిగెత్తడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్‌ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం.